మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో పాసివ్ ఇన్కమ్ ద్వారా బాగా సంపాదించడానికి అవసరమైన 5 పెద్ద రహస్యాలు మీరు తెలుసుకుంటారండి. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు డబ్బు సంపాదించడానికి చాలా మంచి రహస్యాలు 5 రహస్యాలు తెలుసుకుంటారు. ఇందులో ప్రతి పాయింట్ కూడా మీకు చాలా స్పష్టమైన అనుభూతిని ఇస్తుందండి. మీ జీవిత అనుభవాలను ఉదాహరణ ఇస్తుంది. ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుందండి. అందుకోసం లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, మనందరికీ అదనపు ఆదాయం వస్తే మన జీవితం యొక్క లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందని తెలుసు. అసలు పాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఉద్యోగం లేకుండా పని చేయకపోయినా పక్క నుండి డబ్బులు వచ్చేటట్టు ఎలా చేయాలి? జీవితాన్ని మార్చే 5 రహస్యాలు మీకు ఇప్పుడు చెప్తానండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక పెట్టుబడి శక్తి, డబ్బు పని చేయించే శక్తిని అది అన్నీ ఎలా అలవాటు చేసుకోవాలని గుర్తుంచుకోండి. మీకు స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు వర్క్ స్మార్టర్ నాట్ హార్డర్ అని అంటాడండి. స్టీవ్ జాబ్స్ ఏం చెప్తారంటే, మీరు డబ్బు సంపాదించడానికి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో అది స్మార్ట్గా చేయండి, హార్డ్గా చేయొద్దండి అని చెప్తాడు. డబ్బును పిల్లల్లాగా పెంచుకోవాలి, కానీ మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో డబ్బును కూడా అలాగే పెంచుకోవాలండి. ఉదాహరణకు మీకు బ్యాంకులో ఉన్న సాదా సేవింగ్ ఖాతాలో డబ్బు వడ్డీ తక్కువ కానీ, లేదా మీరు ఎఫ్డీలు చేసినట్టయితే రియల్ ఎస్టేట్లో, షేర్ బాండ్స్లో వంటి వాటిలో పెట్టుబడి పెడితే మీకు డబ్బు పనిచేస్తుందండి. మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు రోజుకు 500 రూపాయలు ఎదురుగా పెట్టుబడి పెడుతూ సిప్ లేదా రికరింగ్ డిపాజిట్ చేసే ఉదాహరణ పాటించాల్సిన డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మాసానికి ఒక పెట్టుబడి ఆరంభించండి. చిన్న మొత్తంలోనైనా డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వండి. డబ్బు పెరగడానికి మీరు కృషి చేయండి. డిజిటల్ ఆస్తులు, కంటెంట్ ఒకసారి ఆదాయం అంటే డిజిటల్ ఆస్తులు అంటే మీరు యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఒక్కసారి కంటెంట్ చేసి అందులో పెడితే చాలాసార్లు మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. మీకు ఇంటర్నెట్ ద్వారా అది యూజ్ అవుతుంది కాబట్టి చాలామంది చూడడం ద్వారా మీకు డబ్బులు వస్తుంది. మీరు ఏదైనా కోర్స్ చేయండి. మీకు ఇంటర్నెట్ యూజ్ చేయడం, డిజిటల్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దానికి సంబంధించిన కోర్స్ చేయండి. బ్లాగ్స్ మొదలు పెట్టండి. ఉదాహరణకు మీరు ఒక క్రియేటివ్ చేస్తే, మీరు ఒక క్రియేటివ్ కనుక నేర్చుకుంటే ఆ క్రియేటివ్ ఒక్కసారి నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని మీరు ఆచరణలో పెడితే మీకు చాలా డబ్బు వస్తుందండి. దాన్ని చాలామంది, మీరు మంచి క్రియేటివ్ దాని మీద మంచి ప్రోడక్ట్ కనుక మీ దగ్గర ఉంటే చాలామంది కొనుగోలు చేస్తారు. దాని ద్వారా నిరంతరంగా మీకు ఆదాయం వస్తుందండి. మీరు యూట్యూబ్లో మంచి వీడియోలు పెట్టినా, అంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు పెట్టినా, మీరు బ్లాగింగ్ చేసినా, లేదా డిజిటల్ ఉత్పత్తులు ఇలా ఒక్కసారి చేయండి, మీకు చాలాసార్లు ఆదాయం వస్తుందని నమ్మండి. దానికి పాటించాల్సింది ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క నైపుణ్యాన్ని డిజిటల్ ఉత్పత్తిగా మార్చేలా వారం రోజుల్లో ఒక వీడియో అనేది పెట్టేలా చూసుకోండి. మీరు ఈ బుక్ లాంటి క్రియేట్ చేయండి, బ్లాగులు పెట్టండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మూడోది ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. అద్దెకి ఇల్లుకి ఇచ్చినా కూడా మీరు డబ్బులు సంపాదించండి. అలాగే మీరు షాపులో అద్దెకి ఇచ్చినా సంపాదించుకోవచ్చు. మీరు ఖరీదు ఎక్కువైనప్పటికీ స్థిరమైన ఆదాయం కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక శాశ్వత ఆదాయం రహస్యం అనేది మీకు తెలియజేస్తుందండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చిన్న మూలధనంతో ఒక ఫ్లాట్, షాప్స్ లేదా కొన్నారనుకోండి, దానికి రేట్ వచ్చినప్పుడు అమ్మితే దాని ద్వారా మీకు డబ్బులు వస్తాయండి. లేదా మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారండి, దానికి అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా మీకు నెల స్థిరమైన ఆదాయం రావచ్చండి. అలా పాటించాల్సిన అవకాశం ఉందండి. అలా వచ్చేలా మీరు చేసుకోవాలండి. అలాగే మీకు నిరంతర ఆదాయం రావాలంటే దానికి డైలీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి. మార్కెట్లో మీ చిన్న ప్రాపర్టీ అయినా దానికి ఎంతో విలువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో మీకు ప్రాపర్టీ ఉండేలా చూసుకోండి. పెట్టుబడి పెట్టండి, దాని మీద ప్రయత్నించండి. అలాగే 4వ రహస్యం ఏంటంటే డివిడెండ్ స్టాక్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీ దగ్గర డబ్బు ఉంటే చిన్న పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేయండి. మార్కెట్లో చాలా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీకు మీ యొక్క డబ్బు బాగా పెరుగుతుందని నమ్మండి. మీరు నమ్మకంగా పనిచేస్తే వాటి లాభాల్లో మీకు వాటా వస్తుందండి. మీరు ఒక పెట్టుబడి పెట్టారండి మ్యూచువల్ ఫండ్స్లో, అక్కడ లాభాలు వస్తాయి, మీ స్టాక్స్లో లాభాలు వస్తాయి. ఒక 9,000 పెట్టుబడి వేసినట్లయితే సంవత్సరం తర్వాత దాని ఫలితం కనబడుతుందని గుర్తుంచుకోండి. మీరు పాజిటివ్గా డైలీ ప్రాక్టీస్ అండి. ప్రతి వారం లేదా ప్రతి నెల ఒక చిన్న భాగాన్ని డివిడెండ్ లేదా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్కి కేటాయించండి. 5వ రహస్యం అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఒకటి కాదండి, మీకు చాలా మార్గాల ద్వారా డబ్బు వచ్చేలా చూసుకోండి. కనీసం ఒక 5 మార్గాల ద్వారా అన్నా మీకు ఆదాయం వచ్చేలా చూసుకోండి. ఒకటే ఆదాయం ఉన్నవాడు ఎప్పుడైనా కూడా డేంజర్లో పడతాడని గుర్తుంచుకోండి. అందుకోసం మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చేలా చూసుకోండి. ఓకే, మీలో పాత జ్ఞానాన్ని ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టేసండి. కొత్త జ్ఞానాన్ని నేర్చుకోండి. డబ్బులు సంపాదించే మల్టిపుల్ ఇన్కమ్స్ ఎలా తీసుకురావాలి అని దాని గురించి ప్రయత్నం చేయండి. అలాగే ఫీర్ టు ఫీర్, అట్లాగే ఫొటోస్, మ్యూజిక్ లైసెన్స్, అఫిలియేట్స్ మార్కెటింగ్, యూట్యూబ్ అందుబాటులో ఉన్న చాలా పద్ధతులు ఉన్నాయండి. మీకు ఏది నచ్చితే అది చేయండి, మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ రావడానికి.
దాని ద్వారా మీకు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చేసుకోండి. దానికి డైలీ ప్రాక్టీస్ అని చేయండి. వారానికి ఒకసారి కొత్త ఆదాయ మార్గాన్ని చదవడం ప్రారంభించండి. అంటే డబ్బుకు సంబంధించిన బుక్కులు చదవండి. ఆదాయం ఎట్లా సంపాదించాలి బుక్స్ ఉంటాయి, దానికి చదవండి. మీరు ప్రారంభించడమే మొదలు పెట్టండి. ఫస్ట్ మీరు ఆలోచిస్తే కాదండి, మీరు ప్రారంభించాలండి. అప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారని గుర్తుంచుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీలో మార్పు కోరుకుంటే మాత్రమే మార్పు వస్తుందండి. ఒక్కోసారి వెంటనే రావచ్చు, ఒకసారి లేట్ అవ్వచ్చు. లేట్ అయిందని మీరు మారిన తర్వాత వెంటనే మార్పు రావాలని అనుకోకండి. చిన్న చిన్నగా వస్తుందని చెప్పండి. అది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యేది పెద్ద మార్పుగా వస్తుందని గుర్తుంచుకోండి. దీనిలో మీరు ఏదైనా మార్పు కోరుకున్నప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ప్రతిరోజు చేయండి, ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఒక అరటి చెట్టు నాటినట్లుగా మొదట ఫలితం కనిపించదండి. అరటి చెట్టు పెట్టిన వెంటనే అరటిపళ్ళు వస్తాయి, రావు కదండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ కాస్త వేచి చూసిన తర్వాత పెద్ద అడవి అవుతుంది. మీ యొక్క డబ్బు చాలా డబ్బు వస్తుంది. దానికోసం మీ డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెలకి ఒకదానిపై పెట్టుబడి పెడితే 1 సంవత్సరంలో మీకు పరిమిత ప్రయోజనం వస్తుందండి. ప్రతి ఆదివారం టైంను మీకు ఉపయోగించుకునేటట్టు చూసుకోండి. పెట్టుబడుల లిస్టుతో మీ ఫైనాన్స్ను సామరస్యంగా చూసుకోండి. బలమైన ఆర్థికంగా మారుతుందని గుర్తుంచుకోండి. ఇప్పటికే మీరు యువకుడుగా ఉంటే కనుక మీరు సరైన పెట్టుబడిని నేర్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాజిటివ్ ఇన్కమ్ మీద మరిన్ని వీడియోలు మీకు ఈ వీడియోలో దొరుకుతాయి, ఈ ఛానల్లో ఉంటాయండి. దాన్ని చూడండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.